నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో నేను మెడికల్ డైరెక్టర్గా చేస్తున్నా అండి. మనం ఈరోజు అంటే హార్ట్ అటాక్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. అదే కాకుండా ఈ మధ్య బాగా లైక్ పోస్ట్ కోవిడ్ తర్వాత పక్షవాతం అనేది కూడా బాగా కేసెస్ ఎక్కువైపోయాయి. కానీ అందరూ రెగ్యులర్గా మనం హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కోవిడ్ తర్వాత అని అనుకుంటున్నాం. అదే కాకుండా దాంతో ఈక్వల్గా ఇప్పుడు పక్షవాతం, అదే పెరాలసిస్ అంటాం, స్ట్రోక్ అని అంటాం, ఇది చాలా పెరిగిపోయాయి కోవిడ్ తర్వాత. అసలు ఎందువల్ల పెరుగుతుంది, అసలు దీనికి లక్షణాలు ఏంటి, అవి తెలుసుకుందాం. దీనికంటే ముందు మనం అసలు పక్షవాతం అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. పక్షవాతం అంటే ఏంటి అంటే మనకి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ బ్లడ్ అనేది వెళ్ళకపోవడం వల్ల ఆ బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి మనకి అయ్యేది దాన్ని పక్షవాతం అని అంటాం అనమాట. దీన్ని మనం మెడికల్ టర్మినాలజీలో స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా ఉంటాం. అంటే హార్ట్ స్ట్రోక్ లాగానే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం. ఇది ఖచ్చితంగా మెడికల్ ఎమర్జెన్సీ అనమాట. దీన్ని మనం టైంకి దీనికి ట్రీట్మెంట్ అంటే మనం మినిమం 4 నుంచి 6 గంటల్లోగా ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, 90 to 100% దానికి రిజల్ట్ ఉంటుంది. కానీ మనం 4 నుంచి 6 గంటలు దాటాక మనం ట్రీట్మెంట్ ఇస్తే ఎంత డ్యామేజ్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత లేట్ చేస్తే మనకి అంత డ్యామేజ్, బ్రెయిన్లో సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. సో ఆ సెల్స్ ఏ ఏరియాలో డ్యామేజ్ అయింది అన్న దాన్ని బట్టి ఆ రిజల్ట్, కంటి చూపు కానీ, మాట పడిపోవడం కానీ, ఆ చెయ్యి పడిపోవడం కానీ, కాలు పడిపోవడం కానీ, ఆ డ్యామేజ్ అన్నది అవుతుంది. ఒక్కసారి డ్యామేజ్ అయ్యింది అంటే అది మళ్ళీ రావడానికి మినిమం 6 to 9 months పడుతుందండి. అంటే ఆ కాళ్ళు చెయ్యి పడిపోయింది మళ్ళీ నార్మల్ అవ్వడానికి 6 నెలల నుంచి 9 నెలలు పడుతుంది. కొన్నిసార్లు కంప్లీట్ డ్యామేజ్ అయినప్పుడు ఇంకా మళ్ళీ లైఫ్లో ఎప్పటికి కూడా మళ్ళీ అవి రాకపోవచ్చు. ఆ పడిపోయిన కాలు కానీ చేతులు కానీ మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట. సో అందుకే మనం ఇది ఎప్పుడు కూడా స్ట్రోక్ని మెడికల్ ఎమర్జెన్సీగానే ట్రీట్ చేయాలి. అసలు ఈ స్ట్రోక్ వచ్చేటప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనబడతాయి అన్నది ఇంపార్టెంట్ అండి. మెయిన్గా 5 లక్షణాలు వెరీ ఇంపార్టెంట్. ఈ 5 లక్షణాలు మాత్రం స్ట్రోక్ ఉన్న వాడికి ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కనబడేది అంటే స్టార్టింగ్ స్టేజ్లో కనబడేది ఏంటంటే మాట తడబడడం. అంటే మాట అన్నది మందం బారిపోయినట్టు, అంటే నాలుక అనేది సరిగా తిరగదు, తడబడుతూ ఉంటుంది అనమాట. నత్తిగా మాట వస్తూ ఉంటుంది. అది ఫస్ట్ ప్రైమరీగా కనబడేది. దాని తర్వాత ఒక సైడ్ అంటే మెడలు లాగడం కానీ, ఒక సైడ్ చెయ్యి లాగడం, కాలు లాగడం అనేది ఉంటుంది. మనం అప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే, అంటే బీపీ చెక్ చేయించుకోకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం అప్పుడు దాన్ని వదిలేస్తే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ చెయ్యి, కాలు కంప్లీట్గా పడిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది ఒకటి, రెండో సిమ్టమ్. మూడో సిమ్టమ్ ఏంటంటే బ్లర్రింగ్ ఆఫ్ విజన్, అంటే కంటి చూపు మందగించడం. అంటే మనకి 2గా కనిపించడం, 3గా కనిపించడం, లేదా అసలు కనిపించకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటుందన్నమాట కంటి నుంచి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి థ్రోబింగ్ పెయిన్, అంటే తలనొప్పి, సివియర్ హెడేక్ ఉంటుంది అనమాట. ఎంత నొప్పి అంటే తల పగిలిపోయేంత నొప్పి అనేది వస్తుంది, లేదా రిపీటెడ్గా వాళ్ళకి తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇది కూడా మనం ఎక్కువగా మనకి తలనొప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు చేసుకొని అది నార్మల్ మైగ్రేనా లేదా ఏమైనా స్ట్రోక్ రిలేటెడ్ అన్నది చెక్ చేయించుకోవడం మంచిది. ఇంకోటి ఇంకా లాస్ట్ వన్, 5th వన్ ఏంటంటే తల తిరగడం, గిడినెస్. అంటే మనకి అలా తల అనేది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. మనం కళ్ళు మూసుకొని ఇట్లా చేతులు ముందుకు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా స్ట్రోక్కి ఒక సిమ్టమ్. ఈ స్ట్రోక్ అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఇస్చెమిక్ స్ట్రోక్ అంటాం, ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. 90% స్ట్రోక్స్ ఇస్చెమిక్ ఆర్ హెమరేజిక్ అంటాం. ఇస్చెమిక్ స్ట్రోక్ అనేది కోవిడ్ తర్వాత వెరీ కామన్ అయిపోయింది. ఏంటంటే మన హార్ట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ ఎలా బ్లాక్ అవుతుందో, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై చేసే నరాల్లో కూడా కొలెస్ట్రాల్ పేరుకుపోయి అది మెల్లగా క్లోజ్ అయిపోతుంది. దీన్ని ఇస్చెమిక్ స్ట్రోక్ అంటాం అనమాట. ఇది మోస్ట్లీ హార్ట్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు. అంటే హార్ట్ నుంచి ఆ కొలెస్ట్రాల్ అనేది పైకి కూడా కొట్టొచ్చు, మూసుకుపోవడం అనేది. సో హార్ట్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు. సో అందుకే మనం 2D ఈసీజీ ఇవి కూడా చేపిస్తూ ఉంటాం. హెమరేజిక్ స్ట్రోక్ అనేది బ్రెయిన్లో బీపీ బాగా హై బ్లడ్ ప్రెషర్ పెరిగి, అంటే ఫుల్ బ్లడ్ ప్రెషర్ పెరిగి ఆ చిన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి ఆ ఫోర్స్ తట్టుకోలేక పగిలి బ్లీడింగ్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్.
ఇదే కాకుండా కొన్నిసార్లు ఇంజరీస్ మనం తాగేసి కొంతమంది పడిపోతూ ఉంటారు, లేదా యాక్సిడెంట్స్, ఇలా ఇంకా వేరే ఏ కారణాల వల్ల తలకి దెబ్బ తగిలి ఇలా ఇవి వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఈ 2 స్ట్రోక్స్ మనం టైంకి అంటే మనం ఒక 4 to 5 అవర్స్లో మనం కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. కొన్నిసార్లు మనం ట్రీట్మెంట్ లేట్ అవ్వడం వల్ల క్రేనియోటమీ అంటాం, బ్రెయిన్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసి ఒక్కసారి బ్రెయిన్ ఓపెన్ చేసామంటే ఏ డాక్టర్ కూడా ఆ పేషెంట్కి గ్యారంటీ ఇవ్వరండి. ఎందుకంటే మళ్ళీ ఆ పేషెంట్ బయటికి అంటే ఆ మనిషి బయటకు వస్తారు అని అయితే ఏ డాక్టర్ కూడా చెప్పలేరు. 10 రోజులు 15 రోజులు వెంటిలేటర్ మీద ఉండి కూడా బయటికి రాని పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అందుకే మనం టైంకి మనం స్పందించి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా డాక్టర్ డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ అయితే దీనికి ఖచ్చితంగా ఉంది. మీరు ఇప్పుడు మీకు ఆల్రెడీ పక్షవాతం వచ్చే కాళ్ళు చేతులు పడిపోయినా కూడా మనకి దానికి 100% మళ్ళీ నార్మల్, అంటే ముందంత కాకపోయినా ఒక 80 to 90% మళ్ళీ నడిచేటట్టు అయితే చేయొచ్చండి. చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్, అంటే చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి. కాకపోతే మీరు దీనికంటే బెటర్ ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా చేసుకోవడం కూడా చాలా మంచిది. కానీ 4 నుంచి 5 గంటలు ఈ గోల్డెన్ పీరియడ్లో వస్తే మనకి ఏంటంటే ఎట్లెప్టేస్ అని చెప్పి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ 20,000 to 25,000 రూపీస్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఆ టైంకి ఇచ్చాము అంటే, ఆ స్ట్రోక్ బట్టి ఆ టైంకి ఇచ్చామంటే ఖచ్చితంగా మన పేషెంట్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సిమ్టమ్స్ అనేవి, అంటే ఏ కాలు కానీ చెయ్యి కానీ పడిపోవడం, మళ్ళీ 6 నెలలు దానికి ఫిజియోథెరపీలు ఇవ్వడం, ట్రీట్మెంట్ ఇవ్వడం ఏమీ అవసరం లేకుండా తొందరగా మనం ట్రీట్మెంట్ అంటే తొందరగా కోలుకునేటట్టు చేయొచ్చు. అంటే 1-2 రోజుల్లోనే పేషెంట్ని డిశ్చార్జ్ చేయొచ్చు. అంటే వితిన్ 4 to 5 అవర్స్ ఈ గోల్డెన్ పీరియడ్లో వస్తే. దీనికి ట్రీట్మెంట్ అనేది చాలా ఉంది. ఆ బ్రెయిన్లో ప్రెషర్ తగ్గించడానికి మ్యానిటాల్ అని చెప్పి, లేదా కొన్ని బ్లడ్ థిన్నర్స్ అని, ఇవి అవి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ అని ఇస్తామండి. థ్యాంక్ యూ.